రాజధానికి రాచపాట సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు వేగం పుంజుకున్నాయి. బకింగ్హామ్ కెనాల్పై స్టీల్ బ్రిడ్జ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఫేజ్ 3లో భాగంగా 3 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. కొండవీటి వాగు, గుంటూరు ఛానళ్లపై బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమైంది. పనులను త్వరితగతిన పూర్తి చేసి మణిపాల్ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారితో సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించనున్నారు. రాజధానికి రాచబాటలో మరో ముందడుగు పడింది. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్లో అత్యంత కీలకమైన ఫేజ్ 3 పనులు మొదలయ్యాయి. మూడో దశలో మొత్తం 3.51 కిలోమీటర్ల పొడవైన రహదారి నిర్మిస్తుండగా దీనిలో దాదాపు 3 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ కావడం విశేషం. సీడ్ యాక్సిస్ రోడ్ మూడో దశ ప్రకాశం బ్యారేజ్ దగ్గరున్న పంపింగ్ స్టేషన్ వెనుక భాగంలో మొదలై గుంటూరు ఛానల్, కొండవీటి వాగు, బకింగ్హామ్ కాలువల్ని దాటుకుని పాత జీటీ రోడ్డుపైనున్న ఆర్చ్ బ్రిడ్జ్ మీదుగా సీతానగరం కొండ పక్క నుంచి వెళ్లి మణిపాల్ ఆసుపత్రి వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో కలుస్తుంది. మణిపాల్ ఆసుపత్రి వద్ద ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మిస్తారు. సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 1-2 పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థ ఎన్సీసీనే ఫేజ్ 3 పనుల్ని కూడా దక్కించుకుంది. ప్రస్తుతం కొండవీటివాగు, గుంటూరు ఛానళ్లపై బ్రిడ్జ్ నిర్మాణానికి పైల్స్ పనులు మొదలయ్యాయి. సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 3 రహదారి అంచనా వ్యయం 512 కోట్ల రూపాయలు కాగా పన్నులు, ఇతర వ్యయాలు కలిపితే ఇంకా పెరగనుంది. ఫేజ్ 3లో భాగంగా కొండవీటివాగు, గుంటూరు ఛానల్పై 262 మీటర్ల పొడవైన బ్రిడ్జ్ నిర్మించనున్నారు. దాని తర్వాత మళ్లీ సుమారు 100 మీటర్ల పొడవైన రోడ్డు ఉంటుంది. అక్కడి నుంచి ఎలివేటెడ్ కారిడార్ మొదలవుతుంది. పాత జీటీ రోడ్లో భాగంగా బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన ఆర్చ్ బ్రిడ్జ్ మీదుగా ఎలివేటెడ్ కారిడార్ వెళ్తుంది. మధ్యలో రైల్వే లైన్ కూడా దాటాల్సి ఉంటుంది. ఆర్చ్ బ్రిడ్జ్ నుంచి రైల్వే లైన్ దాటే వరకు బ్రిడ్జ్ చాలా ఎత్తులో ఉంటుంది. ఆ భాగాన్ని ఎక్స్ట్రా డోస్ బ్రిడ్జ్ గా పిలుస్తారు. సీడ్ యాక్సిస్ రోడ్డును పాత జీటీ రోడ్డుతోనూ అనుసంధానిస్తున్నారు. ఇందుకోసం బకింగ్హామ్ కాలువపై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది ప్రీకాస్ట్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ భాగాల్ని హైదరాబాద్లో తయారు చేయించి ఇక్కడికి తెచ్చి అమరుస్తున్నారు. స్టీల్ గడ్డర్లు అమర్చే పనులు జరుగుతున్నాయి. 4 వరుసలుగా నిర్మిస్తున్న దీని పొడవు 110 మీటర్లు. కొండవీటివాగు, గుంటూరు ఛానళ్లపై నిర్మిస్తున్న వంతెనలు దాటాక సీడ్ యాక్సిస్ రోడ్డును స్టీల్ బ్రిడ్జితో అనుసంధానిస్తూ ఒక రోడ్డు నిర్మిస్తారు. విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా అటు మంగళగిరి వైపు నుంచి రాజధానిలోకి వెళ్లేవారు ఈ స్టీల్ బ్రిడ్జ్ మీదుగా సీడ్ యాక్సిస్ రోడ్లోకి ప్రవేశించవచ్చు. స్టీల్ బ్రిడ్జ్, కొండవీటివాగు, గుంటూరు ఛానళ్లపై బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే మొదట సీడ్ యాక్సిస్ రోడ్డును పాత జీటీ రోడ్డుతో అనుసంధానిస్తారు. ఫేజ్ 3 నిర్మాణం పూర్తయ్యే వరకు స్టీల్ బ్రిడ్జ్ మీదుగా రాజధానిలోకి రాకపోకలు సాగించేందుకు వెసులుబాటు లభిస్తుంది. ప్రస్తుతం కృష్ణా కరకట్టే ప్రధాన రహదారిగా ఉంది. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి మార్చి నెలాఖరు వరకు సమయం పడుతుంది. కొండవీటివాగు, గుంటూరు ఛానళ్లపై బ్రిడ్జ్ నిర్మాణం మే నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం ఉంది. రాజధానికి ప్రధాన అనుసంధాన రహదారి సీడ్ యాక్సిస్ రోడ్డే. రాజధానిలోని బోరుపాలెం నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు నిర్మిస్తున్నారు. దీని మొత్తం పొడవు 21.78 కిలోమీటర్లు. 2016లోనే నిర్మాణం మొదలైంది. తొలి దశలో బోరుపాలెం నుంచి మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం వరకు సుమారు 14.35 కిలోమీటర్ల పొడవైన రహదారి నిర్మాణం పూర్తి చేశారు. మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు 3.92 కిలోమీటర్లు రెండో దశ రహదారి నిర్మాణం భూసేకరణ సమస్యలతో నిలిచిపోయింది. ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు వేగం పుంజుకున్నాయి. ఫేజ్ 2 నిర్మాణానికి భూ సమీకరణలో ఇంకా భూములు ఇవ్వని రైతుల్ని ఒప్పించేందుకు సిఆర్డీఏ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కొందరు రైతులు ముందుకొచ్చి భూములివ్వటంతో రెండవ దశ నిర్మాణ పనులు వేగవంతం చేసింది. ఇప్పటికీ ముందుకు రాని రైతుల నుంచి భూములు తీసుకునేందుకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 1ను 9 వరుసలుగా నిర్మించారు. ఫేజ్ 2 కూడా 9 వరుసలుగానే నిర్మించనున్నారు. మొదట మధ్యలో 3 వరుసల రహదారి నిర్మిస్తున్నారు. భూగర్భ డ్రైనేజ్, నీటిపారుదల వ్యవస్థ, విద్యుత్, ఐటీసీ కేబుళ్లు వంటివన్నీ డక్టుల్లో ఏర్పాటు చేస్తారు. వాటి నిర్మాణం పూర్తయిన తర్వాత అటూ ఇటూ చెరో 3 వరుసల చొప్పున మిగతా 6 వరుసలు పూర్తి చేస్తారు. ఫేజ్ 2 రహదారిని మంతెన ఆశ్రమం నుంచి ప్రారంభించి భూసేకరణ సమస్య లేనంత వరకు 1.6 కిలోమీటర్ల పొడవున 3 వరుసలుగా నిర్మించి కృష్ణా కరకట్ట రోడ్డుకు తాత్కాలికంగా కలిపారు. కరకట్ట రోడ్డుపై రద్దీని కొంతవరకు తగ్గించేందుకు ఈ ఏర్పాటు చేశారు. కొండవీటివాగు, గుంటూరు ఛానల్పై బ్రిడ్జ్, బకింగ్హామ్ కెనాల్పై స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేసి సీడ్ యాక్సిస్ రోడ్డును పాత జీటీ రోడ్డుతో అనుసంధానిస్తే కరకట్ట రోడ్డుపై రద్దీ బాగా తగ్గుతుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 3 నిర్మాణం కూడా పూర్తయి జాతీయ రహదారితో అనుసంధానిస్తే రాజధానికి పూర్తి స్థాయిలో రాచబాట ఏర్పాటు కానుంది.